టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నవరాత్రి డే 1 కదా. అయితే ఇప్పుడిప్పుడే దుర్గామాతలు వస్తున్నాయి నైట్. ఏందమ్మా మా శ్రేష్ట మా పాప ఫ్లాగ్ చేసింది చూడండి. ఓకేనా, నైట్ టైం అయింది, ఇంకా దుర్గామాతలు వస్తూనే ఉన్నాయి. అండ్ మా ఊర్లో ఫెస్టివల్ కూడా అవుతుంది, అంటే అంటే వేరే గుడి సంబంధించిన పండుగ అవుతుందన్నమాట. బతుకమ్మలు పెడదాం అనుకునేసరికి వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది. సో బతుకమ్మలు అన్నీ ఇంట్లోనే ఆడేసుకొని ఇంట్లోనే వేసుకున్నారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు, నా హెల్త్ బాగాలేదు కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇట్లా వడలు అయితే వేస్తున్నా అనమాట. మా అమ్మమ్మ వచ్చి వడలు చేసి ఇమ్మని చెప్పింది, సో అందుకోసమని వడలు చేస్తున్నా. ఇంకా నాకైతే నవరాత్రి ఫాస్టింగ్ ఉంది. ఇప్పుడు కాదు, నేను 2016 నుంచి నవరాత్రి ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. సో ఈసారి ప్రెగ్నెంట్ కదా ఎందుకు అని అందరు అన్నారు అనమాట. కానీ నాకు మనసు ఒప్పలేదని, చిన్ని మెల్లగా నాకైతే మనసు ఒప్పలేదనమాట ఫాస్టింగ్ వదలాలని. ప్రతి సంవత్సరం ఎంత కష్టం వచ్చినా ఉన్నా నాకు అనిపిస్తుంది నన్ను అమ్మవారు నాకు ఎంత సపోర్ట్గా ఉంది. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయో నాకు, బ్యాడ్ సిచ్యువేషన్స్, నన్ను అయితే చాలా కష్టాలున్న సిచ్యువేషన్లో అమ్మవారైతే ఎంత గట్టిగా నమ్ముకున్నా అంటే ఇంకా నా ప్రాణాలు ఆమెకు అర్పించేస్తా అన్నంత గట్టిగా ఆమెకు నేను నమ్ముకున్నా. నన్ను చాలా సిచ్యువేషన్లలో ఆమెనే కాపాడింది. ఈవెన్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు, అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్లో నాకు అమ్మవారి తోడు ఉండి కాపాడింది అనమాట. అట్లాంటిది నేను ఒక పూట అన్నం తినకపోతే ఏమవుతుంది అని చెప్పేసి నేను ఫాస్టింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నాకు ఇంకో 1.5 వీక్ అయితే 9 months అయితే పడతాయి అనమాట. కానీ టెన్షన్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీలు అంటే అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, హెల్త్ విషయంలో కానీ ఫ్యామిలీ అంటే ఎందుకో ఫేస్ చేస్తున్నా. అయినా సరే నేను ఎప్పుడు అమ్మవారిని మర్చిపోలేదు. అంటే ఆమెను ఎప్పుడన్నా బాధ అనిపిస్తే ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, నేను ఇంత నమ్ముకున్నా కదా అని అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే నేను ఇంత స్ట్రాంగ్ ఉండడానికి నాకు ఆ సిచ్యువేషన్ల నుండి నేను ఎదుర్కొని వచ్చిన కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ ఉండగలుగుతున్నా వేరేతో కంపేర్ చేస్తానని నాకు అనిపిస్తుంది అనమాట. ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా పీక్స్ టైంకి నన్ను అమ్మవారు ముందుకు తీసుకొస్తుంది. అందుకోసమనే నేను వదలలేదు. ఇవాళ డే 1 కదా, నాకు తోచినట్టుగా ఎప్పుడైనా నేను మంచిగా పూజ చేసుకుంటా, మార్నింగ్ ఈవినింగ్ అంతా. అట్లా అంటే ఇంకా నాకు పిచ్చి అనమాట. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒకటి టెంపుల్కి వెళ్ళొద్దు, మంది బయటకు వెళ్ళొద్దు అంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్ళినా కానీ అవసరమా, ఈ 8 month ఎండింగ్లో కడుపు పెట్టుకొని వచ్చింది అని అంటారు. అన్నీ ఆలోచించుకొని ఇంట్లోనే నాకు చిన్నగా తోచినట్టుగా పూజ చేస్తున్నా, ఫాస్టింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. అండ్ మీరు కూడా ఎవరన్నా ఇవాళ నవరాత్రి డే 1 కదా, మొక్కుకోండి. ఖచ్చితంగా మనకి ఏదైనా కోరిక నెరవేరేది ఉంటే అమ్మవారు మనకు కష్టాలు పెడుతుంది డెఫినెట్గా. అంటే మనం ఫాస్టింగ్ ఉండకుండా ఇస్తుంది అనమాట. తట్టుకొని మనం ఉన్నామంటే మన కోరిక డెఫినెట్గా నెరవేరుతుంది. నాకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట, మీకోసమే చెప్తున్నా. అండ్ వడలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. వద్దు నాని, వీడియోస్ చేద్దామంటే ఇట్లనే కొడుతుంది కంప. వద్దురా వద్దని చెప్పిన శ్రేష్ఠగా. ఇంకా అంత పిచ్చి అనమాట నాకు అమ్మవారు. నేను నమ్ముతా, గట్టిగా నమ్ముతా. కష్టాలు వస్తాయి ఫస్ట్ మన దేవునికి మొక్కినప్పుడు. ఫస్ట్ ఏదైనా దేవుణ్ణి నమ్ముతున్నాం, గుడికి వెళ్దాం, ఏదైనా దీక్ష చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ చాలా కష్టాలు వస్తాయండి. వాటిని మనం దాటి ముందుకెళ్తేనే మనకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. నేనైతే మీ అందరికి చెప్తున్నా. ఇలా డే 1 అందరికీ హ్యాపీ నవరాత్రి అండ్ హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ దసరా. అందరికి మంచి జరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.